వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు సొరకాయ బీరకాయ కాంబినేషన్తో కూర తయారు చేసుకుందాం. ఈ కూర తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. ముందు సొరకాయ పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత బీరకాయలు కూడా పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయ పొట్టు వేస్ట్ చేయొద్దండి. ఈ పొట్టులో చాలా విటమిన్స్ ఉంటాయి. బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకుంటే రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కూరలో వేయవలసిన మసాలా కారం తయారు చేసుకుందాం. 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసి వేపాలి. తరువాత మన కారానికి తగినట్టుగా ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసి నూనె లేకుండా వేపాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ చేసుకుందాం. తర్వాత బాండీలో నూనె వేడయ్యాక ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. 2-3 ఎండుమిర్చి వేసి వేపాలి. తరువాత ముందే కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు సొరకాయ ముక్కలు, 1 కప్పు బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, మసాలా ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. కూరలో నీళ్లు ఊరి చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు ముందే రెడీ చేసిన మసాలా కారం వేసి కలుపుదాం. చివరగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా రుచిగా ఉండే సొరకాయ బీరకాయ కాంబినేషన్తో కూర రెడీ అయిందండి. ఈ కూరతో ఎంత అన్నం తిన్నా హెవీగా లేకుండా ఉంటుంది.